ఐపీఎల్ చరిత్రలో అతిపెద్ద ట్రేడ్ డీల్ను మనం మరికొన్ని రోజుల్లో చూడబోతున్నాం. సంజు శాంసన్ సీఎస్కే టీంలోకి రావడం అండ్ అతనికి బదులుగా జడేజా మరియు శామ్ కరణ్ వీళ్ళిద్దరూ ఆర్ఆర్ టీంకి వెళ్ళడం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ క్రిక్ బజ్ వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్ ప్రకారం ఆల్రెడీ ట్రేడ్ ప్రాసెస్ను ఇనిషియేట్ చేశారంట. మరో 48 గంటల్లో ఈ ట్రేడ్ అనేది ఫార్మలైజ్ కాబోతుంది. దీంతో మోస్ట్ లైక్లీ ఈ ట్రేడ్ మీద అఫీషియల్ అప్డేట్ మరికొన్ని రోజుల్లో మనం చూస్తాం. అండ్ అదే కనుక జరిగితే ఇది డెఫినెట్లీ ఐపీఎల్ చరిత్రలో బిగ్గెస్ట్ ట్రేడ్గా మారిపోద్ది. మనం గతంలో హార్దిక్ పాండ్యా ట్రేడ్ డీల్ చూసినప్పటికీ అది ఆల్ క్యాష్ డీల్, ఇలా ప్లేయర్ స్వాప్ అయితే కాదు. కానీ ఇది మాత్రం ముగ్గురు స్టార్ ప్లేయర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్న ఒక పెద్ద ట్రేడ్ డీల్. ఈ ట్రేడ్ గురించి అయితే గత కొన్ని రోజులుగా చాలా బజ్ క్రియేట్ అయింది. బట్ మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం నవంబర్ 10 మరియు 11 సీఎస్కే టీం మీటింగ్ జరగబోతుందని చెప్పి. అండ్ ఎగ్జాక్ట్లీ మీటింగ్ అయిన తర్వాత నేను ఈవినింగ్ క్రిక్ బజ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. సంజు శాంసన్, జడేజా, శామ్ కరణ్ వీళ్ళ ముగ్గురు ట్రేడ్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఫ్రాంచైజెస్ కన్ఫర్మ్ చేయడం మాత్రమే కాదు, ప్లేయర్స్ కూడా ఓకే చెప్పేశారంట. అంటే ఈ ట్రేడ్లో ఇన్వాల్వ్ కాబోతున్న ముగ్గురు ప్లేయర్స్ కూడా తమ అంగీకారాన్ని తెలిపారంట. సో దీని గురించి 2 ఫ్రాంచైజీలు ట్రేడ్ ప్రాసెస్ను మొదలుపెట్టాయి. అయితే ఒక ట్రేడ్లో ఓవర్సీస్ ప్లేయర్ ఇన్వాల్వ్ అయినప్పుడు అది కాస్త పెద్ద ప్రాసెస్గా మారిపోద్ది. ఎందుకంటే ట్రేడ్ చేసుకోవాలనుకుంటున్న ఫ్రాంచైజ్ ఆ ఓవర్సీస్ ప్లేయర్ యొక్క హోమ్ బోర్డు దగ్గర నుంచి ఎన్ఓసీ తెచ్చుకోవాలి. విచ్ మీన్స్ ఈ ట్రేడ్లో ఇన్వాల్వ్ అవుతున్న ఫ్రాంచైజెస్ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు దగ్గర నుంచి ఒక ఎన్ఓసీ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అలాగే ముగ్గురు ప్లేయర్స్కు మెడికల్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళు ఫిట్గా ఉన్నారో లేదో కూడా చూస్తారు. సో ఇవన్నీ రూల్స్ ప్రకారం ఉంటేనే ట్రేడ్ ఫార్మలైజ్ అవుతుంది. అంటే జరగడానికి ఆల్మోస్ట్ 48 అవర్స్ పట్టొచ్చు. బట్ ఎనివే ఈ ట్రేడ్ విషయంలో మనం చాలా డ్రామా అయితే చూసాం. పర్టికులర్గా జడేజా విషయంలో కన్సర్టినిటీ ఏర్పడింది. సో మనమైతే కొన్ని రోజుల క్రితం రిపోర్ట్స్ చూసాం జడేజా ఈ ట్రేడ్కి ఒప్పుకోలేదని చెప్పి. అట్ ది సేమ్ టైం May 2025లో చూసుకుంటే అశ్విన్కి మరియు జడేజాకి మధ్య ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ ఇంటర్వ్యూలో అశ్విన్ జడేజాని ఒక క్వశ్చన్ అడిగాడు, సీఎస్కేని ఒక వర్డ్లో డిఫైన్ చేయమని. దానికి జడేజా ఫ్యామిలీ అన్నాడు. సో వీటిని బేస్ చేసుకుని జడేజాకు సీఎస్కే టీంను వదిలి వెళ్ళిపోవడం ఇష్టం లేదని చెప్పి ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ గత 2 రోజుల్లో చాలా కేవోస్ చూసాం. పర్టికులర్గా రవీంద్ర జడేజా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇప్పుడు డీయాక్టివేట్ అయిపోయింది. మీరు వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో చూస్తే జడేజా అకౌంట్ కనిపించదు. ఇన్ఫ్యాక్ట్ నేను పతిరాన కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని డీయాక్టివేట్ చేసుకున్నాడంట. సో విధంగా నిన్నైతే సీఎస్కే ఫ్యాన్స్ విషయంలో ఒక కేవోస్ చూసాం. మెయిన్లీ సీఎస్కే వాళ్ళు బ్రేవ్ ఇస్తున్నామని చెప్పాక ఆర్ఆర్ వాళ్ళు మరో డిమాండ్ పెట్టారు, మాకు జడేజాతో పాటు పతిరానాని ఇవ్వండి అని చెప్పి. కానీ సీఎస్కే టీం దీన్ని ఒప్పుకోలేదు. మేము పతిరానాని ట్రేడ్ చేయలేము కానీ శామ్ కరణ్ని ట్రేడ్ చేస్తామని చెప్పి ఆఫర్ పెట్టారంట. సో ఆఫర్కి అయితే ఆర్ఆర్ టీం స్టార్టింగ్లో కన్విన్స్ కాకపోయినప్పటికీ ఆ తర్వాత మెల్లగా కన్విన్స్ అయ్యారు. దీంతో ఇప్పుడు సంజు శాంసన్కి బదులు సీఎస్కే టీం జడేజా మరియు శామ్ కరణ్ వీళ్ళిద్దరిని ఆర్ఆర్ టీంకి ఇచ్చేయాలి. బట్ ఎనివే ఈ ట్రేడ్ అయితే సీఎస్కే వైపు నుండి చూసుకుంటే అంత స్మూత్గా జరుగుతున్నట్టు అనిపించట్లేదు. అంటే ప్లేయర్స్ తమంతట తామే స్వయంగా ఒప్పుకున్నారా లేకపోతే ఫ్రాంచైజ్ ఏమైనా కన్విన్స్ చేసిందనేది ఒక డౌట్గా ఉంది. పర్టికులర్గా జడేజా విషయంలో కాస్త ఫోర్స్ చేసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే జడేజాకు సీఎస్కేని వదిలి వెళ్ళిపోవడం అంత ఇష్టం లేదు. ఇన్ఫ్యాక్ట్ ముందు సీఎస్కే టీం అతని విషయంలో లాయల్టీ కూడా చూపించింది. స్టార్టింగ్లో ఆర్ఆర్ టీం అప్రోచ్ అయినప్పుడు జడేజాని ఇవ్వమన్నారు. కానీ సెకండ్ టైం చూసుకుంటే మాత్రం సీఎస్కే టీం వాళ్ళంతటా వాళ్ళే ట్రేడ్ని ఇనిషియేట్ చేశారు, మేము జడేజాని ఇస్తామని చెప్పి. సో దీంతో జడేజా మరియు సీఎస్కే యాజమాన్యం మధ్య ఎలాంటి చర్చలు జరిగాయో మనకైతే తెలియవు. బట్ క్లియర్లీ ఈ ప్రాసెస్ అయితే అంత స్మూత్గా జరిగిందని చెప్పి నాకైతే అనిపించట్లేదు. మరి ముఖ్యంగా సీఎస్కే ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు జడేజాని ఇచ్చేయడం ఏంటని చెప్పి. పైగా ఫార్మర్ సీఎస్కే ప్లేయర్ అయిన సురేష్ రైనా కూడా కామెంట్ చేశాడు, ఎట్టి పరిస్థితులు కూడా సీఎస్కే మేనేజ్మెంట్ ఇది చేయకూడదు, సర్ రవీంద్ర జడేజా మన టీంలోనే ఉండాలని చెప్పి అన్నాడు. సో దీంతో ట్రేడ్ విషయంలో ఎంత స్ట్రాంగ్గా రిపోర్ట్స్ వస్తున్నప్పటికీ ఫ్యాన్స్ అయితే ఎంతో కొంత ఆశాభావం వ్యక్తం చేశారు, ఈ ట్రేడ్ క్యాన్సిల్ అయిపోతే జరగదని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది సీఎస్కే ఫ్యాన్స్ అయితే ఈ ట్రేడ్ క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. కనదరాన్ని చూసుకుంటే మళ్ళీ ట్రేడింగ్ ప్రాసెస్ మొదలైపోయింది. మరో 48 అవర్స్లో ఫార్మలైజ్ అయిపోబోతుంది. సో దీంతో ఖచ్చితంగా సీఎస్కే ఫ్యాన్స్ చాలా అసహనంతో ఉంటారు. అయితే అసలు ఈ ట్రేడ్ వల్ల ఏ టీంకి ఎక్కువ లాభం కలిగే ఛాన్స్ ఉంది అండ్ ఏ టీంకి నష్టం జరగవచ్చు. సో ప్రైమరీగా చూసుకుంటే నాకైతే సీఎస్కే టీంకి ఎక్కువ నష్టం కలుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ప్లేయర్ కోసం 2 ప్లేయర్స్ ఇస్తున్నారు. అఫ్కోర్స్ ప్రైస్ విషయంలో తేడా ఉండొచ్చు. జడేజా మరియు శాంసన్ ఇద్దరు 18 crores, దీంతో వీళ్ళది డైరెక్ట్గా స్వాప్ జరిగిపోద్ది. బట్ శామ్ కరణ్ ప్రైస్ 2.4 కోట్ల రూపాయలు కాబట్టి ఆర్ఆర్ టీం ఆ అమౌంట్ని ఎక్స్ట్రాగా పే చేయాలి సీఎస్కే టీంకి. అయితే 2.4 కోట్ల అమౌంట్ మరి అంత పెద్ద విషయం ఏమీ కాదు. మరి ముఖ్యంగా శామ్ కరణ్ ఒక పేస్ బౌలింగ్ ఆల్రౌండర్, అతనికి చాలా ఫ్యూచర్ ఉంది. ఇక జడేజా విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పుకునే అవసరం లేదు, అతనైతే ఒక లెజెండ్. మేలీ 2023 సంవత్సరంలో సీఎస్కే టీం ఫైనల్ మ్యాచ్ గెలిచారంటే దానికి మెయిన్ రీజన్ జడేజానే. 2 బంతుల్లో 10 పరుగులు అవసరమైనప్పుడు ఒక 6 and 4 కొట్టి సీఎస్కే టీంకు కప్ అందించాడు. ఇక అతను ఆల్రౌండ్ ఎబిలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి ముఖ్యంగా చపాక్ స్టేడియంలో అతను బౌలర్గా అద్భుతంగా రాణిస్తూ ఉంటాడు. బ్యాట్స్మెన్గా కొంచెం స్ట్రైక్ రేట్ తక్కువ ఉండొచ్చు కానీ బౌలర్గా మాత్రం అతని రికార్డ్ ఇంపెకబుల్. నిజంగా ఒక స్పెషలిస్ట్ బౌలర్కి ఏ రేంజ్లో స్టాట్స్ ఉంటాయో ఆ రేంజ్లో స్టాట్స్ ఉన్నాయి. సో దీంతో జడేజా లాంటి ఒక ప్లేయర్ని వదిలేయడం సీఎస్కే టీంకి డ్యామేజ్ చేస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ అశ్విన్ లాంటి ప్లేయర్ రిటైర్మెంట్ ఇచ్చేశాడు. ఇప్పుడు జడేజాని కూడా ఇచ్చేస్తే వాళ్ళకి చపాక్లో ఒక సరైన ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్ ఉండడు. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ శామ్ కరణ్ అంత మంచి ఫామ్లో లేకపోయినప్పటికీ అతనికి చాలా పెద్ద ఫ్యూచర్ ఉంది. ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో పీక్ అవుతాడు. సో దీంతో సీఎస్కే టీం 2 స్ట్రాంగ్ ఆల్రౌండర్స్ వదిలేసుకోవడం ఖచ్చితంగా వాళ్ళకి నష్టమే చేస్తుంది. అయితే జడేజా విషయంలో మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఒక నెగిటివ్ పాయింట్ కూడా చెప్పుకున్నాం. అతను 36 yearsకి వచ్చేసింది అండ్ టెస్ట్ ఫార్మేట్లో మాత్రమే ఆడుతున్నాడని చెప్పి.
సో దీంతో ఖచ్చితంగా జడేజా యొక్క బ్యాటింగ్లో డిఫరెన్స్ రావచ్చు, అంటే స్ట్రైక్ రేట్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. బట్ బౌలింగ్ విషయంలో మాత్రం అతను బదులు తగ్గే ఛాన్స్ లేదు. అట్ ది సేమ్ టైం ఏజ్ విషయంలో చూసుకున్న 36 ఇయర్స్ వచ్చినప్పటికీ ఫిట్నెస్ను బాగా మెయింటైన్ చేస్తున్నాడు. సో ఎంత లేదనుకున్న జడేజా మరో 3 to 4 ఇయర్స్ ఈజీగా ఐపీఎల్ ఆడతాడు. పైగా ఇప్పుడు అతను వెళ్ళిపోయి రాజస్థాన్ టీం చూసుకుంటే అతను ప్రీవియస్గా ఆడింది 2008 మరియు 2009 ఈ 2 సంవత్సరాలు అతను రాజస్థాన్ టీంని రిప్రజెంట్ చేశాడు అండ్ ఒకసారి కప్ కూడా గెలిచాడు. సో దీంతో జడేజా కనుక ఆర్ఆర్ టీంలోకి వెళ్తే అతనికి హోమ్ కమింగ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం తను ఎక్కడైతే ఐపీఎల్ కెరీర్ని స్టార్ట్ చేశాడో అక్కడ కూడా ఎండ్ చేయొచ్చు. అయితే దీనికంటే మరి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో అతని రికార్డ్ బాగుంది. అంటే రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ అయిన జైపూర్లో చూసుకుంటే జడేజాకు మంచి రికార్డు ఉంది. మొత్తం 9 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేస్తే 180 పరుగులు చేశాడు. యావరేజ్ 45, స్ట్రైక్ రేట్ ఆల్మోస్ట్ 130 ఉంది. వేరేస్ బౌలింగ్ విషయానికి వస్తే 7 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసి 6 వికెట్లు తీసుకున్నాడు. బౌలింగ్ యావరేజ్ 25.8 అండ్ ఎకానమీ చూసుకుంటే 6.9గా ఉంది. సో డెఫినెట్లీ అయితే ఒక ఆల్రౌండర్కి చాలా మంచి స్టాట్స్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ దో బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 130 కనిపిస్తున్నప్పటికీ ఓవరాల్గా జడేజా కెరీర్ స్ట్రైక్ రేట్ చూసుకుని ఆల్మోస్ట్ అంతే ఉంది. సో దీంతో జడేజా ఆర్ఆర్ టీంలోకి వస్తే వాళ్ళకి అది చాలా ప్లస్గా మారుద్ది. పైగా ప్రజెంట్ ఆ టీం యొక్క స్ట్రక్చర్ చూసుకుని ఒక సరైన స్పిన్ బౌలర్ లేడు. వాళ్ళైతే మహేష్ దీక్షిత్ మరి వనింద్ అసరంగా ఇద్దరి మీద డిపెండ్ అవుతున్నారు. కానీ జడేజా ఆర్ఆర్ టీంలోకి వస్తే ఒక స్ట్రాంగ్ స్పిన్నర్ వచ్చినట్టు ఉంటుంది. మేలు వాళ్ళు కనుక వనింద్ అసరంగాని రీటైన్ చేసుకుంటే జడేజా మరి అసరంగా ఈ కాంబినేషన్ డెడ్లీగా మారేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళకి గతంలో చహల్ మరి అశ్విన్ కాంబినేషన్ ఎలా వర్కౌట్ అయిందో అలా కూడా వర్కౌట్ అవ్వచ్చు. ఇక శామ్ కరణ్ విషయంలో చూసుకున్న ఆర్ఆర్ టీంకి పాజిటివే, ఎందుకంటే వాళ్ళ దగ్గర సరైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేడు. ఇన్ఫాక్ట్ గట్టిగా మాట్లాడితే ఆర్ఆర్ టీం దగ్గర సరైన ఆల్రౌండర్సే లేరు. సో దీంతో ఒక ఆల్రౌండర్ రావడం వాళ్ళకి ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. అది కూడా శామ్ కరణ్ ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమ్ బౌలర్. వాళ్ళ దగ్గర ఆల్రెడీ జాఫ్రా ఆర్చర్ మరియు సందీప్ శర్మ ఉన్నాడు అండ్ వీళ్ళిద్దరు రైట్ ఆర్మ్ సీమర్స్. దీంతో వాళ్ళతో ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్ యాడ్ అవుతే వాళ్ళ పేస్ బౌలింగ్లో వెరైటీ కూడా వస్తుంది. ఇక బ్యాటింగ్లో చూసుకున్న ఐపీఎల్ 2025లో వాళ్ళకి మిడిల్ ఆర్డర్ వీక్నెస్ కనిపించింది, సరిగ్గా మ్యాచ్లు ఫినిష్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు చూసుకుంటే జడేజా మరియు శామ్ కరణ్ వస్తే ఇద్దరు స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వాళ్ళ టీంలోకి యాడ్ అయినట్టు ఉంటుంది. సో డెఫినెట్లీ జడేజా మరియు శామ్ కరణ్ వీళ్ళ ట్రేడ్ ఆర్ఆర్ టీంకి చాలా అంటే చాలా ప్లస్ కాబోతుంది. ఈవెన్ దో జడేజా ఏజ్ ఎక్కువైనప్పటికీ వాళ్ళకి శామ్ కరణ్ రూపంలో ఒక యంగ్స్టర్ కూడా వస్తున్నాడు. అయితే మరి సిఎస్కే టీం సంజు శాంసన్ని తీసుకోవడం వల్ల వాళ్ళకి లాభం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. మరీ ముఖ్యంగా మనం గత వీడియోలో చెప్పుకున్నాం ధోని 2026 ఐపీఎల్ తర్వాత రిటైర్ అయిపోవచ్చామని చెప్పి. దీంతో ఒకవేళ అదే కనుక జరిగితే సిఎస్కే టీంకి ధోనిని రీప్లేస్ చేసే ప్లేయర్ కావాలి. అండ్ ఆ ప్లేయర్ సంజు శాంసన్ లాంటి వాడైతే ఇంకా తిరుగు ఉండదు. ఎందుకంటే అతను ధోనిలోనే ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్, అలాగే క్యాప్టెన్సీ కూడా చేయగలడు. ఈవెన్ ఫ్యాన్ బేస్ వైజ్ చూసుకున్న సౌత్ ఇండియాలో సంజు శాంసన్కి చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. సో దీంతో సంజు శాంసన్ సిఎస్కే టీంకి పర్ఫెక్ట్ ధోని రీప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ దో కొంతమంది ఉర్విల్ పటేల్ ఉన్నాడు కదని చెప్పి అనొచ్చు, కానీ అతను ఇంకా కంప్లీట్గా ఎస్టాబ్లిష్ అయిన ప్లేయర్ కాదు. మెయిన్లీ ప్రజెంట్ అతనికి సంజు శాంసన్ కొన్నంత ఫ్యాన్ బేస్ లేదు. దీంతో ఉర్విల్ పటేల్కి ధోనిని రీప్లేస్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్నప్పటికీ అతను లైమ్ లైట్లోకి రావాలంటే ఒక 5 years పడుద్ది. అంటే అతను కన్సిస్టెంట్గా ప్రతి ఐపీఎల్లో రాణించాలి అండ్ మన టీమ్ ఇండియాకి సెలెక్ట్ అవ్వాలి, ఫ్యాన్ బేస్ని క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు కానీ సిఎస్కే టీంకి సెట్ అవ్వడు. వేరే సంజు శాంసన్ చూసుకుంటే ఆల్రెడీ సూపర్ స్టార్, ధోనిని ప్రాపర్గా రీప్లేస్ చేస్తాడు. అదే ఉర్విల్ పటేల్ విషయంలో చూసుకుంటే వాళ్ళే స్వయంగా గ్రూమ్ చేసుకోవాలి. అంటే రుతురాజ్ గైక్వాడ్ని 2020 నుండి ఎప్పటివరకు ఎలా అయితే గ్రూమ్ చేశారో అలా గ్రూమ్ చేసుకోవాలి నెక్స్ట్ 5 yearsలో అవుతున్నాయి. కానీ ఒకవేళ ధోని నెక్స్ట్ ఇయర్ రిటైర్ అయిపోతే సిఎస్కే టీంకి అంత టైం ఉండదు. సో దీనివల్ల సిఎస్కే టీం సంజు శాంసన్ కోసం అంత డెస్పరేట్గా ఉన్నారు. పైగా అతని టీంలోకి వస్తే అతను క్యాప్టెన్గా పెట్టేందుకు కూడా చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. రుతురాజ్ గైక్వాడ్ ఆల్రెడీ క్యాప్టెన్గా ఉన్నప్పటికీ అతనైతే అంతలా రాణించలేకపోయాడు. దీనివల్ల అతని మీద క్యాప్టెన్సీ ప్రెజర్ తీసేసి సంజు శాంసన్ క్యాప్టెన్గా పెట్టుకోవచ్చు. ఇక బ్యాటింగ్లో చూసుకున్న వాళ్ళ దగ్గర సాలిడ్ ఇండియన్ టాప్ ఆర్డర్ ఉంటుంది. అంటే ఆయుష్ మాత్రమే రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు ఓపెనింగ్ చేస్తారు అండ్ దెన్ సంజు శాంసన్ 1 downలో ఆడతాడు. అలాగే తర్వాత చూసుకుంటే నెంబర్ 4లో లెఫ్ట్ హ్యాండర్గా శివం దూబే వస్తాడు. సో విధంగా సంజు శాంసన్ రావడం వల్ల సిఎస్కే బ్యాటింగ్ అయితే ఇండియన్ కోర్తో స్ట్రెంత్ అవుద్ది. ఇన్ఫాక్ట్ వాళ్ళకి నెంబర్ 5లో వచ్చి డెవాల్ బ్రేవిస్ ఫస్ట్ ఫారెన్ ప్లేయర్ అవుతాడు. దీంతో సిఎస్కే టీం కావాలనుకుంటే ఇద్దరు ఫారెన్ పేస్ బౌలర్స్ ఆడించుకోవచ్చు. అట్ ది సేమ్ టైం ఆల్రెడీ ఫారెన్ స్పిన్నర్గా నూర్ అహ్మద్ ఆడుతున్నాడు. సో దీంతో సంజు శాంసన్ సిఎస్కే టీంలోకి రావడం వల్ల వాళ్ళకైతే బౌలింగ్లో ఫారెన్ ఆప్షన్స్ని పెంచుకునే అవకాశం వస్తుంది. అయితే ఇన్ని పాజిటివ్స్ వెనకాల చూసుకుంటే ఒక బిగ్గెస్ట్ నెగిటివ్ కూడా ఉంది. అదే చపాక్ స్టేడియంలో సంజు శాంసన్ యొక్క రికార్డ్. సిమర్ ఒకసారి చెన్నై చపాక్ స్టేడియంలో సంజు శాంసన్ యొక్క రికార్డ్ చూడండి. 11 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయగా కేవలం 134 runs మాత్రమే కొట్టాడు. యావరేజ్ 12.1 అండ్ స్ట్రైక్ రేట్ చూసుకుంటే కేవలం 100గా మాత్రం ఉంది. సో దీంతో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు సంజు శాంసన్ చపాక్ స్టేడియంలో స్ట్రగుల్ అవుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఉండే పిచ్ అతని బ్యాటింగ్ అంతలా సూట్ అవ్వదు. సంజు శాంసన్ ఎక్కువగా పేస్ అండ్ బౌన్స్ని ఇష్టపడతాడు. వేరే చపాక్ వికెట్ మీద చూసుకుంటే పేస్ ఉండదు, బౌన్స్ ఉండదు, ఎక్కువగా స్లోగా ఉంటుంది. సో దీనివల్ల గతంలో సంజు శాంసన్ ఈ గ్రౌండ్లో బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. మరి అలాంటి ప్లేయర్ ఇప్పుడు సిఎస్కే టీంలోకి వచ్చిన తర్వాత బాగా రాణిస్తాడంటే ఏమో చెప్పలేం. ఒకవేళ సిఎస్కే వాళ్ళు ఏమైనా చపాక్ పిచ్చిన ఒక బ్యాటింగ్ వికెట్లో తయారు చేస్తే అప్పుడు సంజు శాంసన్ క్లిక్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు సిఎస్కే టీం అలాంటిదే చెయ్యాలి కూడా, ఎందుకంటే వాళ్ళు ఒక స్ట్రాంగ్ స్పిన్నర్ను కోల్పోయారు. అట్ ది సేమ్ టైం ఈ గ్రౌండ్లో మంచి రికార్డులను సంజు శాంసన్ని తెచ్చుకున్నారు. దీంతో ఖచ్చితంగా పిచ్ యొక్క నేచర్ను మార్చాలి. అలా కాకుండా స్లో పిచ్చెస్ని కంటిన్యూ చేస్తామంటే ఈ ట్రేడ్ వల్ల సిఎస్కే టీంకి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుద్ది. సో ఓవరాల్గా చూసుకుంటే నాకైతే ఈ ట్రేడ్ ఆర్ఆర్ టీంకి విన్ సిచ్యువేషన్లో కనిపిస్తుంది. వేరే సిఎస్కే టీంకి చూసుకుంటే డెఫినెట్లీ ఆర్ఆర్ టీం కొనంత బెనిఫిట్ ఉండకపోవచ్చు.
మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఈ ట్రేడ్ వల్ల ఏ టీం ఎక్కువ లాభపడుతుంది, ఏ టీం నష్టపోవచ్చు? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.